అధిక శ్రావణ మాసం సందర్భంగా ఆదిలాబాద్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రోజున రాణి సతీ కాలనీ మహిళలు మేళతాళాల మధ్య అమ్మవారిని స్తుతించుతూ పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. తర్వాత అమ్మవారికి అధిక వాయనాలు మరియు ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు అధిక వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వాసవి పారాయణము చేసి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాణిసతి కాలనీ మహిళలు మాట్లాడుతూ అమ్మవారికి అధిక వాయనాలను తాము స్వయంగా ఇంట్లోనే తయారు చేసి తీసుకురావడం చాలా తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వేరే ఊరు వాళ్ళు కూడా రావడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తవ రాజేశ్వర్ గారు మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.
కాలనీ నుండి ప్రతిరోజు ఒక్కొక్క కాలనీ నుండి వచ్చి 33 అధిక వాయినాలు దేవుడికి సమర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాణి సతీజీ కాలనీ నుండి మేమందరం వచ్చి అధిక వాయినాలను దేవుడికి సమర్పించుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఇలా అధిక వాయినాలు దేవుడికి సమర్పించుకోవడం. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు చూడలేదు ఇలా దేవుడికి అధిక వాయినాలు సమర్పించుకోవడం. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగే ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ముందు నేను ఇప్పుడున్న బాడీ మెంబర్స్ అయితే చాలా చక్కగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నేను ఇంకా బాగా చేయాలని నేను ఆశిస్తున్నాను. వీళ్ళందరికీ బాడీ మెంబర్స్కి మా అందరి తరఫున చెప్పండి. అధిక వాయినాలు, పొద్దులు అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. కొబ్బరి బోధాలు ఇక్కడ అందరూ మానవాళ్ళు కలిసి అమ్మవారికి అధిక వాయినం సమర్పించాము. ఇక్కడ బాడీ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. సామూహికంగా ఇక్కడ అధిక వాయినాలు ఇచ్చుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఆ అదృష్టము ఇదంతా ఇలా చేయగలిగినాము అంటే ఆ దేవి. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి అధిక మాసాలు ఎన్నో వచ్చాయి. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చింది కానీ ఇంత వైభవంగా భవ్యంగా మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇలా నెల రోజులు అధిక మాసంలో 33 రోజులు ఉంటాయి. ఈ 33 రోజులు ఏవైతే 33 రోజులు మనం దానం చేస్తామో అవన్నిటికీ అధిక ఫలం ఉంటుంది. అందుకోసమే అధిక మాసము అంటారు. ఏది చేసినా అధిక ఫలం ఉంటుంది. అంటే అధిక మాసంకి పేరెట్లో వచ్చింది అంటే మిగిలిన 3 సంవత్సరాలకు 11 3 సంవత్సరాలకు 11 33 రోజులు అవుతాయి. ఆ 33 రోజులకు కలిపి ఒక అధిక మాసము. ఆ అధిక మాసము కృష్ణుడి దగ్గరికి వచ్చి నన్ను ఒక దెబ్బ మాసంగా భావిస్తున్నారు అందరూ. నాకు ఏదైనా ఒకటి వరప్రసాదం చేయండి అని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాను. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు అంతా బాధ కలిగించాలి కదా, ఇప్పుడు నీకు నా పేరుతోటే నిన్ను పురుషోత్తమ మాసంగా పిలుస్తాను అని ఆమెకు వరం ప్రసాదించారు. కాబట్టి దీన్ని అధిక మాసము మరియు పురుషోత్తమ మాసమే అనాలని. వ్యర్థమైన నెల ఎవరంటారో వాళ్ళకు పాపం కలుగుతుంది. పురుషోత్తమ మాసం అని ఎవరంటారో వాళ్ళు పుణ్యగతులు. ఇంకా ఇది అఖండ స్వభావం ఉండడము ఇవన్నీ జరుగుతాయి. జై మాతాలక్ష్మి. ఈ హైదరాబాద్లో అయ్యే కన్యకా మందిర్లో అయ్యే పూజలు కానీ డోడాపాలు ఇచ్చుకోవడానికి మన హైదరాబాద్లోనే కాక ఇంకా వేరే ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. గీతారాన్ని నేను నిజామాబాద్ నుండి వచ్చాను. ఈ కన్యకా పరమేశ్వరిలో చాలా వైభవంగా జరుగుతుందని విని సంతోషంగా నేను కూడా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. దేవిని దొండ ఫలాలు ఇచ్చుకుందామని ఆగిపోయాను. చాలా సంతోషం అనిపించింది. అందరూ అలా సువాసీనులు వచ్చి అమ్మవారికి దొండ ఫలాలు ఇస్తుంటే ఆనందం అనిపించింది. మేము ఏదైతే వాట్సాప్లో పెట్టిన తర్వాత స్పందన ఎట్లా వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఫోన్ చేసి మాకు ఒక టైం ఏంటి, మాకు ఒక డేట్ ఏంటి, మేము కూడా ఒక రోజు వస్తామని రావడం. మరి కొంతమంది బ్యాడ్ పెట్టుకొని రావడం, కొంతమంది ఇంట్లో అన్ని రకాలుగా వస్తువులు తయారు చేసేసి అమ్మవారికి సమర్పించడం. అంటే అమ్మవారు కూడా కొంచెం దగ్గర పెరుగుతుంది. మరి అమ్మవారి యొక్క చల్లదనం కూడా మన మీద ఉంటుందని, ఎందుకంటే అమ్మవారిని చూస్తూ ఉంటాం, ప్రతిదినం చూస్తూ ఉంటే ఒక రకంగా కనబడుతుంది. అంటే మనం జనం వచ్చినప్పుడే వెలుగు వెలుగుతుందనే సామెత ఉంటుంది. కాబట్టి మీరందరి ఆశీస్సులతో మనం గతం కూడా ముందుకు తీసుకుపోవాలి. మరి మేము యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాం.